నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 2, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటో అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ సప్తమి. సప్తమి తిథి జూలై 1 మంగళవారం మధ్యాహ్నం 12:18 నుండి జూలై 2 బుధవారం మధ్యాహ్నం 1:16 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుద్ధ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం జూలై 2 బుధవారం మధ్యాహ్నం 1:04 వరకు ఉంటుంది. తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం వారియాన సాయంత్రం 5:45 వరకు, తదుపరి పరిగా. కరణం వణిజ మధ్యాహ్నం 12 వరకు, తదుపరి విష్టి రాత్రి 1:01 వరకు, తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 10:11 నుండి రాత్రి 11:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:29 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:29 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:13 నుండి తెల్లవారితే 5:01 వరకు. మృతి గడియలు ఉదయం 6:35 నుండి ఉదయం 8:17 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, వాలి ఎవరి అంశతో జన్మించాడు? దానికైతే ఆప్షన్ ఏ యముడు, బి సూర్యుడు, సి ఇంద్రుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వినిరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, పాండురాజును శపించిన మహర్షి పేరు? దానికైతే జవాబు ఆప్షన్ సి కిందముడు అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. మూర్తి దుర్గా గారు, అశోక్ దింటకుర్తి గారు, సిహెచ్ అరుణ గారు మరియు మాణిక్యరత్నం గారు మరియు త్రినాథ్ పొన్నాడా గారు అయితే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా నేను ఈ వీడియో చేసే సమయానికి ఎవరి పేర్లు అయితే కామెంట్ బాక్స్లో ఉన్నాయో వాళ్ళవే చదువుతానండి. తర్వాత కూడా చాలామంది రిప్లై ఇవ్వచ్చు, కానీ నేను చేసే సమయానికి ఉన్న పేర్లు మాత్రమే చదువుతున్నాను. మరియు ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రపంచ క్రీడా విలేకరుల దినోత్సవం అండి. మరియు ప్రపంచ యుఎఫ్ఓ దినోత్సవం కూడా. మరియు ఈరోజు నటుడు కృష్ణ భగవాన్ మరియు నటి జయలలిత, తెలుగు నటి మాట. అదేవిధంగా నటి గౌతమి, వీళ్ళ పుట్టినరోజు అండి. వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు మన ఛానల్ తరపున తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరఫున తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు ఆషాఢం కారణంగా మనకి వివాహాలకి గృహప్రవేశాలకి అయితే ముహూర్తాలు లేవండి. అదేవిధంగా ఈరోజు మాత్రం మనం అద్దె ఇంట్లో దిగడానికి అయితే మంచిదేనండి. మరియు దూరపు ప్రయాణాలు చేయాలన్నా, తీర్థయాత్రలు ప్రారంభించాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఏదైనా వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలి, మాకు తప్పదు అనే ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా, ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు అంటే కార్లైనా, ఎలక్ట్రానిక్ వస్తువులైనా కొనుగోలు చేయాలన్నా, ఓపెనింగ్ చేయాలన్నా, బంగారం షాపింగ్ చేయాలన్నా, కొనుగోలు చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.